తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ ఓ మహిళను చివరికి జైలు పాలు చేసింది. రైలు మార్గం ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్న సదరు మహిళను అరెస్టు చేసిన పోలీసులు ఆమె నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పెద్దపల్లి పోలీసులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న మహిళని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ జి కృష్ణ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. చంద్రాపూర్ నుంచి రైల్వే మార్గం ద్వారా గంజాయిని తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు చేపట్టిన తనిఖీల్లో ఓ మహిళ నుంచి 4 కేజీల 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితురాలి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని కాగా అత్తగారు గోదావరి ఖన్లో ఉండేవారని చెప్పారు. ఆమె తండ్రి చంద్రాపూర్ కోల్మెన్స్ లో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో నిందితురాలు భర్తతో సహా అక్కడికి మకాం మార్చినట్లు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో నిందితురాలు గంజాయి వ్యాపారంలోకి దిగినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. అంటే ఎక్కువ డబ్బు వస్తుందనేటువంటి ఉద్దేశం కొద్దీ నాగపూర్, చంద్రాపూర్ ఈ ప్రాంతం నుంచి మనకు మంచిర్యాల, గోదావరి ఖని పట్టణాల్లో ఉన్నటువంటి యువతకు అందజేసే విధంగా ఎక్కడ ఎవరైనా ఇస్తే ఆ గాంజా తీసుకురావడం, ఇక్కడ సీక్రెట్గా ఇవ్వడం జరుగుతుంది. మన ఎదురుగా ఉన్నటువంటి గంజా మీరు చూస్తున్నారు, దాదాపు 4 కిలోల పైన 4 కిలోల 200 గ్రాములు ఉంది. ఈవిడ వీళ్ళ ఎట్లుంటుందంటే కోడ్ ఉంటుంది, తీసుకోవాలనుకుంటే గంజాయి ఈ బెల్ట్ అక్కడ సింగరేణి ప్రాంతంలో అంటే కోల్మేశ్వరంలో ఉన్న ఈవిడకు అక్కడ ఉన్నటువంటి యూత్ తెలుసు కాబట్టి అక్కడ అమ్మితే బాగుండదని ఉద్దేశం. మన ఈ మంచిర్యాల, గోదావరి ఖని ప్రాంతాల్లో అమ్ముదామనే ఉద్దేశం కొద్ది ఎక్కువ డబ్బుల కోసం అక్కడ తీసుకొని మనకు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో దిగే క్రమంలో దిగిన తర్వాత ఈ అమ్మాయి అనుమానితులుగా కనబడడం, ఈ బాధలు ఏదో ఉన్నదన్నని అనిపించడం, మా లక్ష్మణరావు ఎస్ఐ గారు, నరేష్ ఎస్ఐలు, ఈ నరేష్ అనేష్ ఇద్దరు నరేష్ ఎస్ఐలు ఇమీడియట్గా